అందరికీ నమస్కారం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ హిందూ పండుగలలో ఎందుకంత ప్రత్యేకం? అక్షయ తృతీయ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ, అక్షయం అంటే క్షయం లేనిది, వృద్ధి చెందుతూనే ఉండేది అని అర్థం. అంతులేని శుభ ఫలితాన్నిచ్చే రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈ రోజు చేసే దాన ధర్మాలైన, పూజలు పునస్కారాలైన అనంత శుభాలను కలిగిస్తాయి. భగవంతుడి కరుణ పుడమినంత తడిపివేసే అపార జలధర లాంటిదనుకుంటే ఈ జలం ఒక్కో చోట విశేష గుణాలు కలిగిన తీర్థమై ప్రవహిస్తుంది. ప్రతి చుక్క గొంతు తడిపేదే అయినా తీర్థానికున్న ప్రత్యేకత వేరు. అలాగే ప్రతిరోజు విలువైనదే అయినా కొన్ని రోజులు విశిష్టమైనవిగా పేరు పొందుతాయి. ఆ రోజున గతంలో జరిగిన ఉత్తమ శుభాలే ఆ పవిత్రతను తెచ్చిపెడతాయి. అలాంటి విశిష్ట పర్వదినాల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. శివుడిని ప్రార్థించి కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజు అక్షయ తృతీయ. విష్ణుమూర్తి మహాలక్ష్మిని మనువాడిన పర్వదినం కూడా ఈరోజు. ఈ రోజున బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో తూలుతూగుతుందని భక్తుల నమ్మకం. బంగారం కొనలేని వాళ్ళు వెండినైనా కొనవచ్చు. అది కూడా వీలు పడని వాళ్ళు ఉప్పు కొన్నా పర్వాలేదని చెబుతారు. పెద్దలు బియ్యం, కందిపప్పు లాంటి నిత్యావసరాలను కొనడం శుభం. కాబట్టి ఎవరి స్తోమతను బట్టి వారు ఈ వేడుకను జరుపుకోవచ్చు. ఈరోజు చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయి. అందుకే ఈ శుభదినాన ఏ పని చేసినా అది విజయవంతం అవుతుందని చెబుతారు. అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఉండవు. ఈ తిథి రోజు ఏ క్షణంలోనైనా శుభకార్యాలను చక్కగా చేసుకోవచ్చు. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు స్వరూపుడైన పరశురాముడు ఈరోజే జన్మించాడు. ద్వాపర యుగంలోని ఈ రోజుకి విశిష్ట స్థానం ఉంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడు జన్మదినం అక్షయ తృతీయ రోజునే. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఈ రోజే ఇచ్చాడు. తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు గుప్పెడు అటుకులు ఇచ్చినందుకే నందనందనుడు ఆయనకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించింది కూడా ఈ పర్వదినం. నీవే దిక్కంటూ 2 చేతులు పైకెత్తి మొక్కిన ద్రౌపదికి అక్షయంగా చీరలు ఇచ్చింది ఈరోజే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం ప్రారంభించింది భగీరథుని వేడుకలతో. శివుని జటాజుటం నుంచి గంగ నేలను చేరింది ఈరోజే. శివుడి వాహనమైన నంది పుట్టింది ఈరోజే కావడంతో బసవ జయంతి అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహచలంలో స్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగతా ఏడాదంతా స్వామిని చందనపు పూతతో కప్పివేస్తారు. ప్రముఖ శైవ క్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత ఈరోజే తిరిగి తెరుస్తారు. మహాశివుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు. అనంత ఫలితాలను ఇచ్చే మహావిష్ణువే ఈ వ్రతానికి అధినాయకుడు. దీని ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి అక్షంతలు తల మీద వేసుకొని శక్తి మేర దాన ధర్మాలు చేయాలి. కొంతమంది ఈరోజు వైశాఖ పూజ చేస్తారు. మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, బట్టలు, గంధం తదితరాలను దానం చేస్తారు. ఎండలతో మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరిచినా, ఎవరికి కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుందన్నమాట. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది. అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. నిండు మనసుతో చేసే ప్రతి మంచి పని అక్షయమవ్వాలన్నదే అక్షయ తృతీయ ఇచ్చే ఆశీర్వాదం.
ప్రతి గృహస్థు రోజు తల్లిదండ్రులను గురువులను పూజించడంతో పాటు ఒక్క అతిథికైనా ఆతిథ్యం ఇవ్వాలని, పశుపక్షాదులకు ఇతర జీవరాశులకు ఆహారం పెట్టాలని శాస్త్రం చెబుతుంది. మనం బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చీమల్లాంటి చిన్న జీవులు, ఇతర సూక్ష్మజీవులు దాన్ని ఆశ్రయించి ఆకలి తీర్చుకుంటాయి. ఇక ముగ్గునే రంగవల్లి అని పిలుస్తారు. రంగ అంటే వేదిక, వల్లి అంటే తీగ. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేసే వేదికకు అలంకారం చేయడం అనేది ఈ పేరులోని అర్థం. ఊరి బయట తిరుగుతుండే భూత గణనాలను వాకిట్లో నిలిపివేసే సాధనంగాను ముగ్గును చెబుతారు. ముగ్గు ఇంటి ముందు ఉంటే దేవత అంశాలు తప్ప ఇతర ఏ చెడులోనికి ప్రవేశించలేదంటారు. ఎవరైనా చనిపోయి కర్మలు జరుగుతున్న ఇంటితో పాటు ఆబ్దికం సమయంలోని ఇంటి ముందు ముగ్గు వేయకపోవడానికి కారణం దానివల్ల పితృదేవతలు ఇంట్లో ప్రవేశించడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశమే. అందుకే ఇంటి ముందు ముగ్గు వేయడాన్ని మంగళప్రదంగా భావిస్తారు.